అద్భుత నగరాన్ని మనం నిర్మించుకోబోతూ ఉన్నాం. అంటే చరిత్రకు అందనంత ప్రాచీన కాలంలోనే మనం చెప్పుకున్నాం కదా, ఆంధ్రుల యొక్క శాతవాహన కాలం కావచ్చు అప్పుడెప్పుడు అని, అవన్నీ మనం చరిత్రలో చదువుకున్నాం. దక్షిణ తూర్పు ఆసియా దేశాలలో అమరావతి పేరు గురించి ఆ రోజుల్లోనే చెప్పుకునేవారు. అమరావతి అంటే ప్రతి ఒక్క ఆంధ్రుడి యొక్క కలల రాజధాని ఇవాళ మనం చెప్పుకుంటున్నాం. ఎస్, 100% మన కలల రాజధాని. 5 కోట్ల ప్రజల ఆశాజ్యోతి, ఆర్థికాభివృద్ధికి తెలుగువారి సాంస్కృతిక రాజధానిగా 22 సంవత్సరాల పైచిలుకు, అంటే అనేక వత్సరాలుగా మనం చేస్తున్నటువంటి ఒక ఆలోచనాభరితమైనటువంటి రీతిలో వేల సంవత్సరాలుగా మనం చేస్తున్నటువంటి ఆలోచనకు ఒక దర్పణంగా నిలుస్తున్నటువంటి ఒక నగరం. ఇన్ని కాలాలు తరలిపోయినా కూడా అలాంటి బాధ్యత ఒకటి ఉంటుంది, దాన్ని భుజాన వేసుకోవాలి, ఎవరు దీనికి నడుం కడతారు అని ఆలోచన చేసినప్పుడు ఒక్క చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక ప్రతీకగా నిలిచారు. ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించేందుకు దార్శనికత కలిగినటువంటి ఒక నాయకుడిగా ఆయన ముందుకొచ్చారు. స్వాతంత్ర్యం తర్వాత దేశంలో కొత్తగా నిర్మించాలని తలపెట్టిన మహానగరం ఏదన్నా ఉంది అంటే ఒక నగరం నిర్మించటం, ఒక ఇల్లు కట్టడం కాదు, ఒక వాకిలి తుడుచుకోవటం కాదు, ఒక నగరాన్ని నిర్మించటం అంటే ఇదే. 2000 సంవత్సరాల మహోజ్వల చరిత్ర కలిగిన మన రాజధానిని అద్భుతంగా నిర్మించుకొని సగర్వంగా ప్రపంచ యవనిక పైన తలెత్తుకొని చూసేలా నిర్మించుకోబోతూ ఉన్నాం. అలనాటి సంస్కృతి, అలనాటి చరిత్ర, ఆధునికత ఉట్టిపడేలా కాసేపట్లోనే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు